Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is the test of significance of a single mean large samples. See here, ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ మనం ఈ థియరీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం టేబుల్ లేకుండా కూడా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. ఎలా చేయమనేది నేను ప్రాబ్లం వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఒకసారి థియరీని చూసుకోండి. థియరీ మనకి ఏం చేస్తాడంటే శాంపుల్ మీన్ ఇస్తాడు, పాపులేషన్ మీన్ ఇస్తాడు. ఇది శాంపుల్ మీన్ ఎక్స్ బారు, పాపులేషన్ మీన్ మ్యూ అని చెప్పేసి తీసుకుంటాము. దాని వర్కింగ్ రూల్ ఎలా ఉంటుంది? నల్ హైపోథీసిస్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ ఉంటుంది. ఓకే, నల్ హైపోథీసిస్ డెఫినేషన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది వర్కింగ్ రూల్ మాత్రమే. సో హెచ్ నాట్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ, దట్ ఈస్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ ఏంటిది ఇలా ఇచ్చాడు అంటే ఏంటిది, డిఫరెన్స్ అనేది ఎక్కడ కూడా మన దగ్గర లేదు అని చెప్పేసి చెప్తున్నారు దీంట్లో. సో కాబట్టి ఇక్కడ ఏంటిది, ద శాంపుల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్ ఆర్ ద శాంపుల్ హ్యాస్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద పేరెంట్ పాపులేషన్. ఓకే, అసలు నల్ హైపోథీసిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా అని అంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఆల్టర్నేటివ్ హైపోథీసిస్లో ఈ మూడు తెలిసాయంటే, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 తెలిసాయంటే ఆటోమేటిక్గా మనకి దీనికి ఆపోజిట్గా ఉన్నది. ఒకవేళ ఏంటంటే మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అంటే ఫర్ సపోజ్ మ్యూ నాట్ అనేది ఏదో నెంబర్ 40 50 లేదా 60 అనుకుందాం. అంటే మ్యూ నాట్ ఈక్వల్ టు 60 అయితే ఇక్కడ మ్యూ ఈక్వల్ టు 60. ఓకే, ఇక్కడ మ్యూ గ్రేటర్ దెన్ మ్యూ నాట్ రైట్ టేల్ టెస్ట్, ఇది 2 టేల్ టెస్ట్, ఇది లెఫ్ట్ టేల్ టెస్ట్. ఓకే, సో ఇవి మీకు ఇక్కడ ఏం అర్థం కాకపోయినా కూడా ప్రాబ్లంలో క్లియర్గా అర్థమైతే ఫస్ట్ మనం 2 టేల్ టెస్ట్ నుండి, రైట్ టేల్ టెస్ట్ నుండి, లెఫ్ట్ టేల్ టెస్ట్ నుండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. దీంట్లో వచ్చేసి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం చూడండి అమ్మా. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి వీడియోని. రైట్, సి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని ఆల్ఫా అని చెప్పేసి తీసుకుంటాం. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, అసలు ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకి క్వశ్చన్లో ఏంటది 99% లేదా 95% అని లేదా 90% అని ఇలా ఇచ్చారనుకోండి, దాన్ని బట్టి ఆ రూల్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతాం. కానీ క్వశ్చన్లో అసలు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేదే మెన్షన్ చేయకపోతే మనం ఏం తీసుకోవాలి, డిఫాల్ట్గా 5% అని చెప్పేసి తీసుకోవాలి. అంతే, ఇక అది ఖచ్చితంగా 95% అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, ఆ 95% వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి టేబుల్ అనేది కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఫస్ట్ అయితే ఇది చూడండి అమ్మా. దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏంటండి మళ్ళీ చెప్తున్నాను మీకు. ఏది ఇవ్వలేదు అనుకోండి క్వశ్చన్లో, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది ఏమి ఇవ్వలేదంటే 5% తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తని ఫిక్స్ అది. రైట్, ద టెస్ట్ స్టాటిస్టిక్ కేస్ నెంబర్ 1 ఏంటండి, ఇక్కడ వెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఆఫ్ పాపులేషన్ ఈజ్ నోన్ స్టాండర్డ్ ఎర్రర్. యాక్చువల్గా ఏంటంటే ఇది స్టాండర్డ్ ఎర్రర్ అంటాం, ఇది సిగ్మా బై రూట్ అని స్టాండర్డ్ ఎర్రర్ అంటాం. ఈ డినామినేటర్లో ఉంది చూడండి ఇది. కాకపోతే అంటే కొన్ని బుక్స్లలో డైరెక్ట్ ఈ స్టాండర్డ్ ఎర్రర్ అని మెన్షన్ చేయకుండా ఏం చేస్తాడు, సిగ్మా బై రూట్ అని అంటాడు. ఇక్కడ మనకి ఏంటి, పాపులేషన్ నోన్ సిగ్మా మనకి స్టాండర్డ్ డీవియేషన్ తెలిసినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదే శాంపుల్స్ తీసుకున్నప్పుడు మనకి చూడండి, ఇక్కడ పాపులేషన్ తెలియనప్పుడు శాంపుల్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే పర్టికులర్గా మనకి ఇంత అనేది తెలియనప్పుడు ఏం చేస్తాం మనం, ఎస్ బై రూట్ అని తీసుకుంటాం. సార్ దీనికి ఏంటి తేడా అంటే తేడా పెద్దగా ఏముండదండి. ఇక్కడ ఏంటంటే అక్కడ పర్టికులర్గా వాల్యూ మెన్షన్ చేస్తాడు, ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాడు, బట్ శాంపుల్స్ అనేది మెన్షన్ చేస్తాడు. అర్థమవుతుందా? పాపులేషన్ అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు అన్నమాట ఇక్కడ. ఓకే, దీంట్లో మాత్రం తెలుస్తుంది. ఓకే, సో అదొక చిన్నది మైన్యూట్గా ఉంటుంది, అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అనేది మనకి ఎస్ ప్లేస్లో సిగ్మా పెట్టి రాసిన రైటే, కాకపోతే ఏంటంటే ఫార్ములా అనేది మనకి ఇక్కడ శాంపుల్స్ అంటున్నాడు కాబట్టి ఎస్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా అండి? రైట్, ఇక టేబుల్స్ లేకుండా కూడా మనం అసలు ఎలా చేయాలనేది మీకు ఒక చిన్న టేబుల్ క్రిటికల్ వాల్యూస్ ఉంటాయి, అది చెప్తాను. ఇక్కడ చూడండి, క్రిటికల్ వాల్యూస్ ఆఫ్ జెడ్. ఇది ఎల్ఓఎస్ అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 1%, 5%, 10%. ఇక్కడ మనం చేసేది ఏంటంటే జెడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇవి జెడ్ టేబులర్ వాల్యూస్ అనుకోండి.
ఆల్మోస్ట్ దీన్ని మించి వేరే వెళ్ళదండి. ఏదో 7%, 8% ఎక్కడన్నా ఇస్తే అది కంపల్సరీ టేబుల్ కావాలి. కానీ ఆ టేబుల్లో అయితే ఆల్మోస్ట్ అవసరం లేదు, లేకుండానే మనం చేస్తాం. ఎందుకంటే 2 టైల్ టెస్ట్ అయినప్పుడు 5% దగ్గర ఎంత తీసుకుంటాం, టేబుల్ వాల్యూ 1.96 అని తీసుకుంటాం. 2 టైల్ టెస్ట్ దగ్గర 10% ఉన్నప్పుడు టేబుల్ వాల్యూ ఎంత ఉంది, 1.64. 2 టైల్ టెస్ట్ దగ్గర 1% ఉన్నప్పుడు 2.58. అదే రైట్ టైల్ టెస్ట్ అయితే 5% దగ్గర 1.64, 1% అయితే 2.33. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఓకే, ఇవన్నీ లెఫ్ట్ టైల్ టెస్ట్ అనేది నెగిటివ్. ఎట్లా సార్ లెఫ్ట్ టైల్ టెస్ట్ ఇవి నెగిటివ్ ఎట్లా అవుతున్నాయి, ఇది పాజిటివ్ ఎట్లా అవుతున్నాయి అని అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా ఏంటది క్రిటికల్ వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేంటిది -∞, +∞. ఇక్కడ 0 ఉంటుంది. అయితే ఇది రైట్ టైల్ టెస్ట్ రిజెక్షన్ ఏరియా, ఇది లెఫ్ట్ టైల్ టెస్ట్ రిజెక్షన్ ఏరియా. ఈ మొత్తం ఎలా ఉంటుందంటే మనకి యాక్చువల్గా -∞, +∞ అంటాం, కానీ తీసుకోవడం మాత్రం 1 కిందికి తీసుకుంటాం. దీని అంతా కూడా యాక్సెప్టెడ్ రీజియన్ అంటాం, యాక్సెప్టెడ్ రీజియన్ AR. ఓకే, ఇది వచ్చేసి రిజెక్టెడ్ రీజియన్ అంటాం, లేదా రిజెక్షన్ ఏరియా అని కూడా అంటాం. ఓకే, ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేవి అన్నీ ఎలా ఉంటాయి, నెగిటివ్ టర్మ్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ టర్మ్లో ఉంటాయి. బట్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం ZCal అని తీసుకున్న దాంట్లో ఫర్ సపోజ్ సార్ మరి నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ -4.48 అని వచ్చింది అనుకోండి. కానీ మనం మాడ్ అని చెప్పేసి తీసుకొని చేస్తాం. -mod 4.48 అంటే ఏమొస్తుంది, 4.48 వస్తుంది. అప్పుడు 5% దగ్గర అంటే ఏం చేస్తాం మనం, 5% అనగానే 1.96 తీసుకుంటాం. ఇప్పుడు ZCal వాల్యూ, ZTabulator వాల్యూ ఈ రెండు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేసేమో 4.48 వచ్చింది, ఇక్కడ టేబులేటర్ వాల్యూ 1.96 వచ్చింది. సార్ మైనస్ వస్తే ఒకవేళ -1.96 వచ్చినా కూడా రెండింటికి మోడ్ అప్లై చేసి పాజిటివే తీసుకోవాలి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. దీనికంటే ఇది పెద్దగా ఉంది కదా, క్యాలిక్యులేషన్ వాల్యూ పెద్దగా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, టేబులేటర్ వాల్యూ కంటే క్యాలిక్యులేషన్ వాల్యూ తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నల్ హైపోథిసిస్ని H0ని మనం ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. ఇదేంటంటే ఖచ్చితమైన వాల్యూ అన్నమాట. ఇక అదే ఒకవేళ ఈ 1.96 కంటే ఇది ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, ఇది మరి ఇలా ఉంది కదా, యాక్చువల్లీ తక్కువ ఉండాలి కదా. మరి ఇలా ఎలా ఉందంటే నల్ హైపోథిసిస్ని ఏం చేస్తాం, నల్ హైపోథిసిస్ H0ని రిజెక్ట్ చేస్తాం. ఓకేనా. సో కాబట్టి మీరు ఏంటంటే టేబుల్ లేకపోయినా కూడా మీరు ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సింపుల్గా. ఓకే, కొన్ని బుక్స్లలో 5% ఇవ్వగానే ఆల్ఫా ఈక్వల్ 5% అని చెప్పేసి మళ్ళీ α/2 అని కూడా తీసుకోవడం జరుగుతుంది. అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ఫా ఈక్వల్ 5% అన్నా కూడా డైరెక్ట్ మీరు 1.96, రైట్ టైల్ ఏదైతే 1.64, లెఫ్ట్ టైల్ ఏదైతే -1.64 అని రాసుకుని సరిపోతుంది. సింపుల్ అండి. టేబుల్ లేకపోయినా కూడా ఇది గుర్తుపెట్టుకోవచ్చు, ఇది బ్లండర్గా గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. ఏమి ఉన్నాయి మా అంతే 3, 3, 6, 9 ఉన్నాయి. 9 ఈజీగా గుర్తుపెట్టుకోలేమో, ఎందుకంటే ఇవి ఆల్రెడీ రిపీటెడ్ అయింది. ఇక్కడ ఈ 2, ఈ 3 ఒకటే డిఫరెంట్గా ఉంటాయి, అంతేనా. ఇక్కడ 5 అని పెట్టారు సార్, మరి వీటికి ఏం లేదంటే అదేం అవసరం లేదు. 1.64 ఇది అవసరం లేదు. మ్యాక్సిమం పాయింట్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ ఉంటే సరిపోతుంది. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. దీంట్లో ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత దీని తర్వాత మీకు ప్రాబ్లం చెప్తాను. ఇంకా ప్రాబ్లం చెప్పేటప్పుడు కూడా మీకు టేబుల్ చూపించి మరీ క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ చూపించినా కూడా మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోమన్నాను, అది ఎలా తీసుకోవాలి ఏందనేది కూడా మీకు అర్థం కాదు. సో కాబట్టి నేను ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం సంబంధించిన టేబుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా అండి.